క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎవరి మీదైనా మనకు కోపం ఉంటే, ఎవరైనా మనల్ని బాధ పెడితే, ఎవరైనా మనల్ని అవమానపరిస్తే, ఎవరైనా మనల్ని ఏడిపిస్తే, ఎవరైనా మన గురించి చులకనగా మాట్లాడితే, ఎవరైనా మన మీద నిందలు మోపితే, మనకి తెలిస్తే మనకి వెంటనే కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాలర్ పట్టుకొని అడగాలనిపించింది. కానీ ప్రభు అంటున్నారు, మీరు అలా చెయ్యమాకండి. పగ తీర్చుకోవటం మీ పని కాదు, అది ఎవరి పని? దేవుని పని అని వాక్యం పలుకుతుంది. భక్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో 12వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. ఎన్నటికి మీరు తీర్చుకునక దేవుని ఆత్మమునకే దానిని వదిలివేయుడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రోమీలకు రాసిన లేఖ, ప్రియులారా, మీరు ఎన్నటికి పగ తీర్చుకొనక దేవుని కోపమునకే ఆగ్రహానికే దానిని వదిలివేయుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనము పగ తీర్చుకోవద్దు. మనం దేవునికి వదిలేస్తే దేవుడు మన పక్షమున వారితో పోరాడతాడు. దేవుడు మన పక్షమున వారితో నోరు మూయిస్తాడు. దేవుడు మన పక్షమున వారి సంగతి చూస్తాడు. అందుకే పగ తీర్చుకోవటం మన పని కాదు, అది దేవుని పని అని వాక్యం పలుకుతుంది. ఏలైనా పరిశుద్ధ గ్రంథము పలికినట్లుగా పగ తీర్చుకొనుట నా పని. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకోవటం ఎవరి పని? దేవుని పని, మన పని కాదు. నేను ప్రతిఫలము ఇచ్చేది వాడను అని ప్రభు పలుకుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పగ తీర్చుకోవటం ఎవరి పని? దేవుని పని, మన పని కాదు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు నిర్గమాకాండంలో 14వ అధ్యాయము 14వ వచనంలో, దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో ఫరో రాజు గురించి, ఫరో సైన్యము గురించి ఈ విధంగా మాట్లాడతారు. యావే మీ పక్షమున పోరాడును, మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు. మీరు కదలక మెదలక ఉండండి. ఎందుకు ఈ మాట అంటున్నారు? ఇజ్రాయేలు ప్రజలేమో ముందు నడుస్తున్నారు, వెనకాల ఫరో సైన్యము గుర్రములతో రౌతులతో ఇజ్రాయేలు ప్రజలను చంపటానికి వస్తున్నారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇజ్రాయేలు ప్రజలారా, నీ శత్రువును చూసి నువ్వు భయపడొద్దు. దేవుడు నీ పక్షమున పోరాడతాడు, కాబట్టి మీరు కదలక మెదలక ఉండండి. మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. అది అత్త రూపములోనో, కోడల రూపములోనో, భర్త రూపములోనో, తోడు కోడల రూపములోనో, లేదా పక్కింటోళ్ళ రూపంలో శత్రువు మనతోనే ఉంటాడు. ఆ శత్రువు మన పతనం కోరుకుంటూ ఉంటాడు. ఆ శత్రువు మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఆ శత్రువు మన కన్నీళ్లు కోరుకుంటూ ఉంటాడు. ఆ శత్రువు మనం నాశనం అయితే సంబరపడిపోతూ ఉంటాడు. అయితే ఆ శత్రువు అలా కోరుకుంటున్నాడని మనకు తెలిసినప్పుడు మనము కదలక మెదలక ఉండాలి. వాళ్ళ మీద మనం తగుకి వెళ్ళకూడదు. ఎందుకు తగుకు వెళ్ళకూడదు అంటే, మన పక్షమున దేవుడు పోరాడతాడు, మన పక్షమున దేవుడు యుద్ధము చేస్తాడు, మన పక్షమున దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, మన పక్షమున దేవుడు వాళ్ళ నోళ్ళని మూయిస్తాడు. కాబట్టి మనము కదలక మెదలక ఉండాలి. అయితే నా ప్రశ్న, దేవుడు మన పక్షమున పోరాడాలంటే మనం ఏం చేయాలి?
వెరీ గుడ్. ఒకటి ప్రార్థన. ఇక్కడ 3 కార్యాలు చేయాలి. దేవుడు మన పక్షమున పోరాడాలంటే ఒకటి ప్రార్థన చేయాలి, ఓకేనా? రెండవది మన భారమంతా దేవుడి మీద మోపాలి. మూడవది విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ప్రభువు మన పక్షమున పోరాడాలంటే, ప్రభువు మన శత్రువులను ఓడించాలంటే, ప్రభువు మన శత్రువులను నాశనము చెయ్యాలంటే మనము చేయవలసిన కార్యాలు 3. మొదటి కార్యము ప్రార్థన చేయాలి. రెండవ కార్యం మన మనసులో ఉన్న భారమంతా దేవుని మీద మోపాలి. మూడవది దేవునిలో విశ్వాసము కలిగి నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షాన పోరాడతాడు. ఈ 3 విషయాలు కొంచెం మనం లోతుగా ధ్యానం చేద్దాం. మొదటిది ఇర్మియా ప్రవక్త అంటాడు, అయ్యా నువ్వు నా పక్షమున ఉన్నావు అని ప్రార్థన చేశాడండి. ఫస్ట్ ఇర్మియా చేసిన ప్రార్థన చూద్దాం, ఓకేనా? జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము. అప్పుడు ప్రజలు రండు, మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము, అతడు లేకున్నను జ్ఞానులు సలహా ఇస్తారు, ప్రవక్తలు సందేశమును వినిపిస్తారు. రండు మనము అతని మీద. చూడండి ఎంత చక్కగా. ఇర్మియా ఎవరు? దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త. ఇర్మియా ఎవరు? దేవుడు చెప్పమన్న మాటలను మాత్రమే చెబుతున్న వ్యక్తి. దేవుడు చెప్పమన్న మాటలు చెబుతుంటే ప్రజలకు నచ్చటం లేదు, ప్రవక్తలకి నచ్చటం లేదు, జ్ఞానులకి నచ్చటం లేదు, రాజులకు కూడా నచ్చటం లేదు. ఎందుకు? దేవుని మాట సత్యం, దేవుని మాట యథార్థం, దేవుని మాట నిప్పు లాంటిది. ఇలాంటి నిప్పు లాంటి మాటలు పలుకుతుంటే ప్రజలకు నచ్చలా, రాజుకు నచ్చలా, జ్ఞానులకు నచ్చలా, యాజకులకు కూడా నచ్చలా. ఇప్పుడు ఇర్మియా నోరు మూయించాలా. అయితే ఏం చెయ్యాలా? అతని మీద తప్పుడు నేరాలు మోపాలా. ఇప్పుడు చూడండి 18వ వచనం ఎంత బాగుంటుందో, నేను చదువుతా వినండి. అప్పుడు ప్రజలు రండు మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము, అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేసెదరు, జ్ఞానులు సలహా ఇత్తురు, ప్రవక్తలు సందేశం వినిపిస్తారు. చూడండి వీళ్ళందరూ కూడా దొంగలే. ఎవరు? యాజకులు, ప్రవక్తలు, అంటే సత్య సువార్తను బోధించని వారు వీళ్ళనమాట. రండు మనము అతని మీద నేరము మోపుదము, అతని బోధలు పెడచెవున పెట్టుదుము అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా మీద నేరాలు మోపారు. ఇప్పుడు ఇర్మియా ఒక్కడే అయిపోయాడు, ప్రజలందరూ ఒకటైపోయారు. ఇప్పుడు ఏం చేయాలా? ఇర్మియా వాళ్ళతో చేతులు కలపాలా. 22వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. 22వ వచనం. నీవు దిడీలున దోపిడీ కాండను వాళ్ళ ఇళ్ల మీదకి పంపగా గావు కేకలు వేయుదురుగాక, వారు నేను కూలుటకు గోతిని త్రవ్విరి, నన్ను పడగొట్టుటకు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ప్రభువా నువ్వు చెప్పమన్న మాటలు నేను చెప్పా, నేను సత్యమనే మాట్లాడా, నేను సత్యమనే బోధించా, నేను యథార్థంగా ప్రవర్తించా. అయితే నాకు వ్యతిరేకంగా గోతులు బండుతున్నారు, నాకు వ్యతిరేకంగా కుట్రలు బండుతున్నారు, నా మీద నేరాలు మోపుతున్నారు, నేను ఈ బాధ భరించలేనయ్యా అని ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ అన్నాడు,
నీవు నా పక్షమున పోరాడయ్యా అన్నాడండి. ఇది ఎక్కడ ఉన్నది అంటే ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. కానీ ప్రభు బలాఢ్యుడును వీరుడువైన నీవు నా పక్షమున ఉన్నావు. చాలమ్మా, ఇర్మియా పక్షమున ఉన్నది ఎవరు? దేవుడున్నాడు. ఇర్మియాకి వ్యతిరేకంగా రాజు, ప్రజలు, యాజకులు, ప్రవక్తలు కుట్రలు పన్ని నేరాలు మోపి ఆయనకి వ్యతిరేకంగా గోతులు తవ్వితే ఇర్మియా ప్రవక్త అంటాడు, అయ్యా నువ్వు బలవంతుడువైన దేవుడవయ్యా, నువ్వు నా పక్షాన ఉన్నావయ్యా అన్నాడండి. ఎంత చక్కనైన మాట అన్నాడు చూడండి. నన్ను హింసించువారు ఓడిపోవుదురు, విజయం సాధించలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడువైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయములను మనసును పరిశీలింతువు. నేను నా వేద్యమును నీకప్పగిచ్చి తిని. ప్రైసలా. ఇర్మియా తగువాడా? ప్రార్థన చేశాడా? ఇర్మియా తన వేద్యమును దేవుడికి అప్పగిచ్చాడా? తాను వేద్యమాడా? అమ్మలారా, అక్కలారా వినండి. మనం చేయని తప్పుకి, మనము చెయ్యని నేరానికి, మనము పలకని మాటలకి ప్రజలు మన మీద నేరాలు మోపుతారు. ఒకటి. రెండవది, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతుకుతుంటే, మనకు మంచి పేరు వస్తుంటే మనకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు, గోతులు తవ్వుతారు, మన పతనాన్ని కోరుకుంటారు. లోకమంతా ఒకటవుతుంది, నువ్వు ఒక్కదానివే ఒకటవుతావు. అప్పుడు ఏం చెయ్యాలా? దేవుడికి ప్రార్థన చెయ్యాలా. ఏమని ప్రార్థన చెయ్యాలా? నీవు నా పక్షమున వారితో యుద్ధము చెయ్యి, నీవు నా పక్షమున వారితో వేద్యమాడు, నన్ను గెలిపించు, వారిని ఓడించు అని ప్రార్థన చెయ్యాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడే మన శత్రువుతో, మన మీద నేరాలు మోపిన వారితో వేద్యమాడతాడు. మన పక్షమున పోరాడతాడు. వాళ్ళ నోళ్లు మూయిస్తారు, మనల్ని బహుగా లేవనెత్తుతాడు. కాబట్టి మన మీద నేరాలు మోపిన వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళొద్దు, వాళ్ళ మీద తగులు కూడా ఆడొద్దు. ప్రభువుకు ప్రార్థన చేసి, పలానావిడ నన్ను ఇట్లా అంతి, నా మీద నేరాలు మోపారు, వాళ్ళు నా గురించి చులకనగా మాట్లాడారు, వాళ్ళు నా పరువు తీశారు, వాళ్ళు నన్ను అవహేళన చేశారు, కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళతో తగువాడను, వాళ్ళను నేను నీకు అప్పగిస్తున్నాను, వాళ్ళతో నువ్వే వేద్యమాడు, వాళ్ళ నోరు నువ్వే మూతలు వేయి, నా వేద్యం నువ్వు ఆడయ్యా అని ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు వాళ్ళ నోళ్ళని మూయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, శత్రువు మీద యుద్ధం గెలవాలన్నా మనం దేవునికి ప్రార్థన చెయ్యాలి. నిర్గమాకాండములో 17వ అధ్యాయము 11వ వచనములో ఒకసారి చదివితే ఈ విధంగా ఉంటుంది. నిర్గమాకాండం 17వ అధ్యాయము. మోషే చేతులెత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలీయులదే పై చెయ్యిగా ఉండెను. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలకి అమాలేకీయులకు మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అయితే ఈ యుద్ధములో గెలిచింది ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు యుద్ధములో గెలవటానికి కారణం ఎవరు? మోషే చేసిన ప్రార్థన. మోషే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షమున అమాలేకీయులతో యుద్ధము చేశాడు. ఈ రోజుల్లో మనం కూడా ఆస్తుల కోసం యుద్ధాలు చేస్తున్నాం, ఇళ్ల స్థలాల కోసం యుద్ధాలు చేస్తున్నాం, డబ్బుల కోసం యుద్ధాలు చేస్తా ఉన్నాం. అన్నదమ్ముళ్ళే మాట్లాడుకోవట్లా, అక్కాజెల్లెలే మాట్లాడుకోవట్లా, తోడుకోడలే మాట్లాడుకోవట్లా, ఎవరిది వాళ్ళు అనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, నీవు ప్రార్థన చేస్తే నీ శత్రువుని నేను ఓడిస్తా.
అమాలేకీలను దేవుడు ఓడించినట్టుగానే దేవుడు మన శత్రువులని ఓడిస్తాడు. కాబట్టి మన శత్రువుల మీదకి మనం తగువుకు వెళ్ళొద్దు. మన శత్రువుల మీదకి మనము కత్తి దూయొద్దు. మన శత్రువులకి వ్యతిరేకంగా మనము పోలీస్ స్టేషన్లకు పరిగెత్తి కేసులు పెట్టొద్దు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ ఆయన కంటే శక్తిమంతుడు, బలాఢ్యుడైన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయనకు మొరపెట్టండి. మోషే ఇజ్రాయేలు ప్రజల పక్షమున ప్రభువుకు ప్రార్థన చెయ్యగా ప్రభు ఇజ్రాయేలుని గెలిపించాడు, అమాలేకీలని ఓడించాడు. అంటే ప్రార్థన చేస్తే నీ శత్రువు ఓడిపోతాడు. ప్రార్థన చేస్తే నీ శత్రువు కోరలు విడిచేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ పక్షమున యుద్ధము చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ప్రార్థనే, తగులుకి వెళ్ళకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది మొదటిది. ప్రభు మన పక్షమున పోరాడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇర్మియా చేశారు, మోషే కూడా చేశారు. రెండవది, మన భారం అంతా దేవుడి మీద మోపాలి. మన భారం అంతా దేవుడి మీద మోపాలి. 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తన 22వ వచనం. నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. భరించును. ఆయన సజ్జనుని ఎన్నడును కలత చెందనీయడు. ఆయన సజ్జనుని ఎన్నడును కలత చెందనీయడు. సజ్జనుడిని ఎన్నడు కలత చెందనీయడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, 3 మాటలు. నీ భారం ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాడు. ఆయన నీ భారమును మోస్తాడు. సజ్జనుడిని, మంచివాడిని, బుద్ధి కలిగిన వాడిని దేవుడు కదలక మెదలక కాపాడుతూ ఉంటాడట. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి మాట కదా. దేవుడు మన భారం ఎవరి మీద మోపాలి? మన భారం ఎవరి మీద మోపాలి? మనం ఏం చేస్తాము? గెలవలేక పక్కటోళ్ళ మీద నిందలు మోపుతూ ఉంటాం, పక్కమటోళ్ళ మీద నేరాలు మోపుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నేను మరలా చెబుతున్నా, మనిషికి ఏ తొందర ఎక్కువ? నోటికి తొందర ఎక్కువ. ఉన్నయన్నీ పక్కమటోళ్ళ మీద వేసి మోపుతా ఉంటారు. ఓకే, ఆమె అలాంటిది, ఈమె ఇలాంటిది, అతడు అలాంటోడు, ఇతడు ఇలాంటి వాడు అని చెప్పి నేరాలు మోపుతా ఉంటారు. ఏదో ఒక రోజున అవి మన చెవిలో పడతాయి. ఆమె దొంగతనం చేసింది, వ్యభిచారం చేసింది, లేకపోతే ఆమె పరుల సొమ్మును అపహరించింది. ఇలా ఎన్నెన్నో మాటలు ఎదుటివారు మన గురించి అనుకున్నప్పుడు, ఆ పనులు మనం చెయ్యనప్పుడు, అది మన చెవిలో పడినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? చాలా భారంగా ఉంటుంది. లేదా నువ్వు చెయ్యని దానికి నీ భర్త నిన్ను అనుమానించినప్పుడు, నువ్వు చెయ్యని దానికి నీ అత్త నిన్ను అవమానించినప్పుడు, చెయ్యని నేరాలు నీ మీద మోపినప్పుడు మన మనసు చాలా బాధగా ఉంటుంది. లేదా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉన్నావు, నిన్ను కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, నువ్వు పాటలు పాడుతున్నావు, నిన్ను అవమానపరుస్తున్నారు, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, నీ మీద నిందలు వేస్తున్నారు. ఆ నిందలు వేసినప్పుడు నీ మనసు చాలా భారంగా ఉంటుంది. ఏంటా, నేను ఇలా బ్రతుకుతుంటే నాకెందుకు ఈ భారం, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ దుఃఖం అని అనిపించింది. అయితే ప్రభు అంటాడు, ఈ భారం అంతా నువ్వు నా మీద మోపు, నేను నీ భారమును ఎత్తుకుంటా. అంత చక్కగా మడుగుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎదుటోళ్ళ మీద నిందలేయగాకండి. ఎదుటోళ్ళ మీద ఏదో మన మనసులో ఉన్నటువంటి దాన్ని వేసి రుద్దకండి. కాబట్టి మనము మన భారాన్ని దేవుడి మీద మోపాలి. మోపినప్పుడు ఏం చేస్తుందంటే, ఆయన మన భారమును ఎత్తుకొని మన మనసులకి నెమ్మదినిస్తాడు. బైబిల్లో ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ వినండి. యెహోషాఫాతు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు గురించి
మీకు చెప్పి నేను చదివిస్తా. అది ఎక్కడంటే రాజుల దినచర్య 2వ గ్రంథము 20వ అధ్యాయానికి వెళ్ళండి. రాజుల దినచర్య 22వ అధ్యాయము 20వ వచనం. ఫస్ట్ 1, 2, 3 వచనాలు చదువుతాం, వినండి. చూడాలి, అందరూ బాగుంటుంది అక్కడ. తీసారా? రాజుల దినచర్య 2వ గ్రంథము 8వ అధ్యాయము 20వ అధ్యాయం 1 నుండి ఫస్ట్ 1 నుంచి 3 వరకు చదువుకుందాం. అటు తర్వాత మోవాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు యోషాఫాతు మీదకి దాడి చేసిరి. యోషాఫాతు ఎవరు? యూదులకు, ఇజ్రాయేలు ప్రజలకి రాజు. ఇప్పుడు శత్రువు ఎవరి మీదకి వచ్చారు? దేవుని బిడ్డల మీదకి యుద్ధం చేయటానికి వచ్చారు. దూతలు, చూడండి 2వ వచనం, దూతలు మృత సముద్రము ఆవల తీరమున ఉన్న ఏదోము నుండి పెద్ద సైన్యము నీ మీదకు దండెత్తి వచ్చుచున్నది. ఆ దండు హజోనరా అను ఎంగిడి సీమను ఆక్రమించుకొనినది. రాజుకు వార్తను పంపిరి. ఇప్పుడు యెహోషాఫాతు ఆ వార్త విని భయపడి ప్రభు సలహా అడిగెను. యెహోషాఫాతు సైన్యము బలంగా ఉంది, యెహోషాఫాతు బలహీనంగా ఉన్నాడు. శత్రువులు యెహోషాఫాతు మీదకి యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వస్తున్న సంగతి ఎవరికి వినపడింది? రాజుకి వినపడింది. వెంటనే రాజు ఏం చేశారు తెలుసా? దేవుని సలహా అడిగాడు. ప్రభువా, నా సైన్యం మీదకి, నా ప్రజల మీదకి శత్రువులు వస్తున్నారు, ఏం చేయమంటావయ్యా అని తన భారమంతా దేవుడికి చెప్పుకున్నాడు. దేవుని సలహా అడిగాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యోధా రాష్ట్రమంతయు ఉపవాసము చెయ్యవలని దేవుడు ఆజ్ఞాపించాడు. శత్రువుల నుండి కాపాడబడాలి అంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఉపవాసం అండి, ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు 14వ వచనం చదువుతా, వినండి. ఎన్నో వచనము? 14. అప్పుడు ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు, యెహోషాఫాతు వీళ్ళందరూ ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఓకేనా? ప్రార్థన చేయగా 14వ వచనం, అప్పుడు దేవుని ఆత్మ ప్రజలలోనున్న మహాసీయేలును లేవీయును ఆవేశించెను. పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగొచ్చింది? కాదు, పేరును చూడండి. యహాసియేలు, అతడెవరు? లేవీయుడు. అతని మీదకి దిగివచ్చను. అతడు ఆసాపు తెగవాడు, జకరియా కుమారుడు. అతని వంశకర్తలు క్రమముగా బెనయా ఇలున్నారు. ఇప్పుడు ఏం జరిగింది అనేటటువంటిది తెలియాలి అనంటే దేవుని బిడ్డలారా 15వ వచనానికి రండి. 15వ వచనం, ఆ లేవీయుడు, రాజా, యెరూషలేము పౌరులారా, యూదులారా, మీరెల్లరూ ప్రభు వాక్కును ఆలకించండి. ఆ పెద్ద మూకను చూచి మీరు భయపడవలదు, నిరుత్సాహము చెందవలదు. ఈ యుద్ధము మీది కాదు, ఈ యుద్ధము ప్రభుది. ప్రైజ్ ద లార్డ్. ఎవరిదట? యెహోషాఫాతు శత్రు భారమంతటిని దేవుడి మీద మోపాడు. దేవుడు యాజకుడు ద్వారా సమాధానం ఇస్తున్నాడు. ఏమని? ఇజ్రాయేలు ప్రజలారా, యూదులారా, మీరు భయపడగాకండి, ఈ యుద్ధం మీది కాదు, ఎవరిది? ప్రభుది అని అన్నాడండి. అట్లాగే మన మనసులో ఉన్న భారమంతా ఎవరి మీద మోపాలి? దేవుడి మీద మోపాలి. అప్పుడు దేవుడు వాళ్ళతో ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు అని వాక్యం పలుకుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యెహోషాఫాతు గెలిచాడా, ఓడిపోయాడా? గెలిచాడు. మీకు అర్థం కావాలి అంటే 22వ వచనం చదివితే అక్కడ ఉంటుంది బిడ్డలారా. 22వ వచనం, వారు ఇట్లు స్తుతిగీతము పాడుచు ఉండగా ప్రభు ఇజ్రాయేలుల మీదకి దండెత్తి వచ్చిన శత్రువు ప్రజలకు కలవరము పుట్టించి వారిని చిందరవందర చేశాడట. నీ భారము ప్రభువు మీద మోపి
ప్రభువుకు మొరపెడితే ప్రభు తన అభిషక్తుల మీద అభిషేకమును పంపించి శత్రువుల్ని చిందర వందర చేస్తారు. ఈ లోకంలో శత్రువు లేనోళ్ళు ఎవరు లేరు. శత్రువులు లేరు కాబట్టి వాళ్ళ మీదకి రాళ్ళు ఇసిరేయకూడదు, వాళ్ళ మీదకి కారం చల్లకూడదు, వాళ్ళని కత్తి తీసుకొని పొడవకూడదు, వాళ్ళని సూటిపోటి మాటలు అనకూడదు. ఏం చెయ్యాలా? ప్రభువుకి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు తన అభిషక్తుని అభిషేకించి శత్రువుని చల్లా చెదర చేసి అంటాడు, ఈ యుద్ధము మీది కాదు, ఈ యుద్ధము దేవునిది. అసలు ఎంత బాగుంటుంది కదా. దేవుడు చెప్పినట్టుగా తగులాడుకోకుండా ఉంటే అసలు అంత శాంతి సమాధానమే. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన భారం ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. అప్పుడు దేవుడు మన పక్షమున ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఇక చివరిగా దేవుడు మన పక్షమున పోరాడాలంటే విశ్వాసములో నిలకడ ఉండాలి. ఏముండాలి? ఈరోజు ఉండవు విశ్వాసం, రేపు ఉండదు, రేపు ఉన్న విశ్వాసం ఎల్లుండి ఉండదు. విశ్వాసంలో ఏముండాలి? నిలకడ ఉండాలి. సామెతల గ్రంథములో 21వ అధ్యాయం 31వ వచనం చదువుతాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 31వ వచనం. నరుడు గుర్రాలను యుద్ధమునకు సిద్ధము చేయవచ్చును, విజయము నొసగేది మాత్రము ప్రభువే. గుర్రాలతో వెళ్ళొచ్చు, రథాలతో వెళ్ళొచ్చు, బాంబులతో వెళ్ళొచ్చు, ఈటెలతో వెళ్ళొచ్చు, బాణాలతో వెళ్ళొచ్చు, కానీ విజయమును వసగేది మాత్రము ప్రభువే అంటున్నాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను వినండి. ఒక చిన్న పిల్లగాడు, కత్తి లేదు, ఏముంది? చేతిలో ఒక ఒడిసె ఉంది. సంచిలో ఏమున్నాయి? 5 చిన్న చిన్న రాళ్ళున్నాయి. ఈ చిన్న చిన్న రాళ్లతోటి శత్రువుని నాశనము చేశాడు. ఇక్కడ విజయం ఏంటంటే రథాలతో వచ్చిన, గుర్రాలతో వచ్చిన విజయమును వసగేదెవరు? దేవుడే. వడిసెతో వచ్చిన, వడిసెలో ఉన్న రాయితో వచ్చిన విజయమునిచ్చింది మాత్రము దేవుడే. ఇక్కడ ఒక విషయాన్ని మనం లోతుగా గమనించాలి. దావీదు చిన్నవాడు, అనుభవము లేనివాడు, వయసులో చిన్నవాడు, సైన్యములో బలహీనుడు. కానీ గొలియాతు అనుభవం కలిగిన వాడు, బహు శరీరశాలి, యుద్ధములో అనుభవం కలిగిన వాడు, బలమైన సైన్యము కలిగిన వాడు. ఎవరు? గొలియాత్. మరి లెక్క ప్రకారం అయితే గొలియాతే గెలవాలి. కానీ దావీదు గెలిచాడంటే నేను చిన్నవాడనైనా నా పక్షాన దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం ఎవరిది? దావీద్ది. ఊళ్ళో చిన్నోళం కావచ్చు, ఓకేనా, ఆర్థిక పరిస్థితి చిన్నది కావచ్చు, మంద వకీళ్ళు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, వయసులో చిన్నోళం కావచ్చు, తెలివితేటలు లేకపోవచ్చు. అయితే మనము దేవుని ఎడల స్థిరమైన నమ్మకం కలిగి ఉంటే దేవుడే మన శత్రువులతో యుద్ధము చేస్తాడు. అదే మనం చూస్తాం. సమూవేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 45వ వచనం చూద్దాం. దావీదు గారు పలికిన మాటలు చూద్దాం. సమూవేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 45వ వచనం నుండి. దావీదు, నీవు కత్తి, ఈటె, బాకు గైకొని నా మీదకు వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేర నేను సైన్యముల దేవుని పేర ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, నువ్వు కత్తితో వచ్చావు, కానీ నేను నా దేవుడితో వచ్చా అంటే దావీదుకి దేవుని మీద విశ్వాసం ఉందంటారా లేదంటారా?
స్థిరమైన విశ్వాసముతో దేవుడికి చెప్పుకుంటే ఎదుటివాడు ఎంత బలవంతుడైనా, రాజకీయంలో బలవంతుడైనా, ధనములో బలవంతుడైనా, సమాజములో బలవంతుడైనా, దేవుడు నీ పక్షాన్నుంటే ఆడు నిన్నేమి చేయలేడు. అందుకే దావీదు గారు ఏమంటున్నారు, నువ్వు ఈటతో వచ్చావు, బాణముతో వచ్చావు, కానీ నేను ఎలా వచ్చాను? ఇజ్రాయేలు ప్రజల సైన్యములకు అధిపతి అయిన యావే పేరు మీద నేను ఇక్కడికి వచ్చా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నాతోనే ఉన్నాడు అనే దృఢమైన విశ్వాసం ఎవరిది? దావీదుది. కాబట్టి ఎవరితో అయినా మనం మాట్లాడినప్పుడు మనం దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. అదే అంటాడు 46వ వచనం, నేడు యావే నిన్ను, ఇదొక విశ్వాసము. గొలియాతు, దేవుడు నిన్ను నా చేతికి తప్పనిసరిగా, ఎంత విశ్వాసమో చూడండి. నేను నిన్ను నిలువున కూల్చి నీ తల తెగవేసేదను, నీ శవమును ఫిలిష్తీయుల శవమును ఆకాశ పక్షులకు వన్యమృగాలకి మేతగా వేసేదను. అప్పుడు గాని ఇజ్రాయేలీలో ఒక దేవుడున్నాడని. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక చదవమ్మ చివరి వచనం. ఇక గుమ్మి కూడి ఉన్న నీ దండులన్నీ యావే కత్తి బల్లెము వలన విజయము ప్రసాదించువాడు కాడని. ఈ యుద్ధము ఎవరిదట? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చిన్నవాడు, అనుభవం లేనివాడు దావీదుకి చూసేది ఏంటంటే విశ్వాసం. ఎవరి మీద? తన ధైర్యం ఒడిసెలో లేదు, తన ధైర్యం గులక రాయిలో లేదు, తన ధైర్యం సైన్యములకు అధిపతి అయిన దేవునిలో ఉంది. అంటే మన విశ్వాసం మనకు ధైర్యం ఇస్తుంది, మన విశ్వాసం మనకు బలం ఇస్తుంది. అంత బలముతో, అంత ధైర్యంతో మనం ఉన్నప్పుడు మన దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తాడు. మన దేవుడే మన శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు. మన దేవుడే మన కళ్ళెదురుగా మన శత్రువుని నాశనము చేస్తాడు. మన దేవుడే మన శత్రువుడు ఎదుట మనకి విందు సిద్ధము చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తగుకి వెళ్ళొద్దు, గొడవలకి వెళ్ళొద్దు, కొట్లాటలకి వెళ్ళొద్దు, రాజకీయ పంచాయతీలు మనకి వద్దు. ప్రార్థన చేద్దాం, ప్రభు యుద్ధం చేస్తాడు. అలా శక్తిని దయచేయమని ప్రార్థిద్దాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున